హలో అండి, అందరు బాగున్నారా? రండి రండి రండి, వేడి వేడి అన్నం వేసుకొని రండి. నేను మీ అందరికీ పచ్చడి ఇస్తానండి. ఏం పచ్చడి అనుకుంటున్నారా? గోంగూర పచ్చడా. గోంగూర పచ్చడి నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? అద్దరిపోయే గోంగూర పచ్చడి మీ అందరికీ ఇస్తాను. త్వరగా రండి. ఏంటండి రావట్లేదు? సరే, పోనీ రెసిపీ చెప్పనా? మీ ఇంట్లో ట్రై చేసుకుంటారా? ఓకే, ఈ గోంగూర పచ్చడి రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు నా వీడియోలో చూసేయండి. ఓకేనా? గోంగూర పచ్చడి చేస్తున్నా. నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎట్లా చేస్తానో ఒకసారి చూసేయండి వీడియో. గోంగూర అయితే పచ్చడి చేయడం కోసం ఈ గోంగూర నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న మొత్తం గోంగూర అంతా. అట్లనే ఇదిగోండి, ఇది బగారు వేసుకోవడం కోసం అయితే ఎండుమిర్చి, కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నా. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు తీసుకున్నా, కొంచెం కళ్యామాకు తీసుకున్నా. ఇప్పుడైతే ఈ గోంగూర పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తా. ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా. నూనె వేసుకుంటున్నా. నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుంది పచ్చడికి, గోంగూర పచ్చడికి. 2 పావులు అయితే వేసుకుంటున్నా. ఇది కొంచెం వేడెక్కాలి. నూనె అయితే వేడెక్కింది. జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నా. అలాగే ఎల్లిపాయలు వేసుకుంటున్నా. ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నా. అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నా. కొంచెం ఇంగు వేసుకుంటున్నా. ఇంగు వేసుకుంటే పచ్చళ్ళు మస్తు ఉంటాయి. అట్లనే కళ్యామాకు, ఇదిగోండి కళ్యామాకు వేసుకున్నా. ఇప్పుడైతే ఈ పోపు అయితే కొంచెం తీస్తా. నేను కొంచెం అంత పోపు తీసేసుకుంటా. మళ్ళీ తర్వాతకు పచ్చడికి పైనుంచి వేసేసుకుంటా. ఇదిగోండి కొన్ని తీసుకున్నా. కొంచెం ఆయిల్ కూడా తీస్తున్నా. ఇట్లా కొంచెం అయితే పోపు అయితే తీసేసుకున్నా నేను. ఇప్పుడు ఇందులో అయితే కట్ చేసుకున్న గోంగూర వేసుకుంటా. గోంగూర అయితే మొత్తం వేసుకుంటున్నా. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో అయితే ఇప్పుడైతే ఉప్పు అయితే ఏమి వేయను, ఎందుకంటే గోంగూరలో కొంచెం అంత వాటర్ వచ్చేస్తాయి. ఒక 2 నిమిషాలు అట్లనే పెట్టేస్తా, మగ్గిపోతుంది. గోంగూర అయితే కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు నేనైతే ఉప్పు వేసుకుంటా. 1 స్పూన్ వేసుకుంటా. ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇట్లయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం ఎట్లయినా మగ్గిపోవాలి మంచిగా. ఇదిగోండి గోంగూర అయితే మంచిగా ఉడికిపోతుంది మెత్తగా. దీన్ని మంచిగా గంటతో ఇట్లా మెత్తుకోవాలి. అదే ఇంకా మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇదిగోండి కొంచెం పసుపు వేసుకున్నా. అలాగే కొంచెం కారం పొడి వేసుకుంటున్నా. కొంచెం అంటే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నా. ఇదిగోండి 2 స్పూన్ల కారం. ఇట్లా కలిపేసుకున్నా. ఇప్పుడు ఇందులో అయితే ఇంకా కొంచెం నూనె వేసుకుంటా.
ఫస్ట్ అయితే 2 పావులు వేసుకున్నా, కొంచెం అంత అయితే పోపులో తీసేసిన, పైనుంచి వేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పావు వేసుకుంటున్నా. ఈ పచ్చళ్ళకైతే నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇట్లా పచ్చి నూనె వేసుకుంటే బాగుంటాయి పచ్చళ్ళు. ఏమన్నా పచ్చి వాసన వస్తుంది కావచ్చు అని ఇట్లా ఏం టెన్షన్ పడకండి, సూపర్ ఉంటుంది. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి చెప్తున్నా మీకు కూడా. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చడి అయితే అంటే ఇంకా మంచిగా దగ్గరికి రావాలి. కొంచెంసేపు అట్లా పెట్టేస్తా. ఇప్పుడు ఇంట్లోనైతే కొంచెము ఉప్పు తక్కువ ఉంది, నేను ఇంకొక సగం స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నా. అట్లనే మనం అదేంటి జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి వేసుకున్న పౌడరు ఇది 1 స్పూన్ వేసుకుంటున్నా. ఈ పొడే ముఖ్యము పచ్చళ్ళకి, అద్దరిపోతుంది గోంగూర పచ్చడి. చూసారా, ఇట్లా వేసుకొని మంచిగా అంతా కలిపేసుకోవాలి. సూపర్ ఉంటుంది పచ్చడి అయితే. బాబోయ్, ఎంతసేపటి నుంచి పచ్చడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నానండి నేనైతే. 12 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, పిల్లలంతా లంచ్కి వస్తారు కదా ఇంటికి, అందరు సౌండ్ చేస్తాండ్రు, పిల్లలు అరుస్తాండ్రు, ఎవరో ఒక్కరు వచ్చి పిలుస్తాండ్రు. ఇప్పుడైతే టైము 1:30 అవుతుంది. ఇప్పుడు చేస్తున్నా నేనైతే ఇక పచ్చడి. ఇది ఇట్లా సిమ్లో పెట్టుకొని జర కొంచెం అట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గోంగూరలో తడంతా పోవాలి. ఇది చూడండి, పచ్చడి అయితే మంచిగా దగ్గరకు అయిపోయింది. ఇది ఇట్లా మంచిగా ఉడికినా కొద్దీ ఆయిల్ అంతా వదిలేస్తుంది. మనం పోసుకున్న ఆయిల్ ఇదిగో చూడండి, ఆయిల్ కనబడుతుందా. ఇందులో కొంచెం ఇట్లా ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే పచ్చడి అయితే అయిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఒక కటోర్లో తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి, సూపర్గా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసిండ్రా, సూపర్ వచ్చింది పచ్చడి మాత్రము. నేను చేసిన స్టైల్లో చేసుకుంటే ఈ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అంటే మేమైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి నాకేం పాడవదు. బయట అయితే సాధారణంగా ఎవరు పెట్టుకోరు కదండి, ఎవరైనా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా 1 నెల రోజుల వరకైనా ఇది నిల్వ ఉంటుంది ఎక్కువ చేసుకుంటే. మాకైతే ఇది 1-2 రోజులు అలా అయిపోతుంది, ఎందుకంటే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు గోంగూర పచ్చడి అయితే. ఈ గోంగూర పచ్చడి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.